మొన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది కదా. అయితే మరి ఈ సస్పెండ్ తర్వాత చూసుకుంటే మరి కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారనే చెప్పాలి కవిత గారు. అయితే ఇప్పుడు దీని గురించి ఒక కీ డెసిషన్ అయితే తీసుకున్నారనమాట. ఆ డెసిషన్ ఏంటంటే ఇటువైపు బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి ఈ రెండింటికి కూడా రాజీనామా చేస్తూ ఈరోజు అయితే ప్రకటించారు. అయితే మరి రాజీనామా ఇచ్చిన తర్వాత మరి దీనికి సంబంధించిన పత్రాలను అయితే సబ్మిట్ చేయాలి కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మరి ఆ లేఖనైతే తెలంగాణ భవన్కి పంపిస్తానని చెప్పేసి, ఇంకో పక్కన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా ఇస్తున్నారు కాబట్టి మరి ఆ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా లేఖన వచ్చేసరికి మండల చైర్మన్కి పంపిస్తానని చెప్పేసి ఇప్పుడు కవిత గారు అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఓవరాల్ విజువల్ చూసుకుంటే ఇక కంప్లీట్గా మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి కవిత గారు బయటకు వచ్చేసారనే చెప్పాలి. సో మరి ఓవరాల్గా దీని గురించి మొత్తం విన్నారు కదా. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.